शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं శ్రీమాత్రే నమః। ఓం శ్రీ గురుభ్యోం నమః। మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. వృశ్చిక రాశి వారికి ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయరండి. మీకు రావాల్సిన డబ్బులు మరింత ముందు మీరు అనుకున్న దానికంటే ముందు వచ్చేస్తూ ఉంటాయి. అంటే జనరల్గా అనుకున్న దానికి ముందు రాదంటే మీకు డబ్బులు లోటు ఉండవని అర్థం. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా భుజించడం అంటే ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రేమతో మీరు తీసుకుంటారు, బాగుంటుందండి. అంతేకాకుండా ద్వితీయ భావానికి గురుడు అదృష్టం వల్ల వాహనాలు, ఆభరణ సౌఖ్యము, విద్య బాగా రాణిస్తుందండి. అలాగే మీరు చాలామంది మీద గాయకులు ఉన్నారు, వాళ్ళకి పాటలు పాడతారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి బాగుంటుంది, చాలా అద్భుతమైన కాలము. అలాగే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, ప్రయాణాలు చేయడం ఎక్కువ, అదొక అదృష్టం ఉందండి. అదృష్టం అంటారు, అదృష్టమే. ప్రయాణాలు చేస్తుంటారు, మీ తమ్ముడు కలుస్తుంటారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మార్చేస్తూ ఉంటారు. అదే 4th భావంలో రాహు, అమ్మ బాబోయ్ ఏమనుకోకండి, 4th భావంలో రాహు ఆభరణ యోగాన్ని, ధనయోగాన్ని వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. గురుదృష్టి కదా, ఖచ్చితంగా బాగుంటుందండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి ఒక చతుర్థ రాహు కూడా కారకుడు అవుతున్నాడు కదా మీకు. ఎక్కడ చూడండి, ఎక్కడైనా కాంబినేషన్స్ చూస్తూనే ఉంటాయి. ఎక్కడ చూడండి కాంబినేషన్స్ కలుస్తూనే ఉంటాయండి. అంటే అందరికీ వెళ్ళిపోతారా అని మాత్రం అనుకోకూడదు. వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళకి చదువు రీత్యా వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆటంకాలు కలగకుండా విదేశాలు వెళ్తారని అర్థం. వ్యాపారాలు రీత్యా అనుకోండి, సమయానికి అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల వాళ్ళ ఫ్లైట్ ఎక్కుతారు, విదేశాలు వెళ్తారు. అట్లా అన్ని సౌకర్యాలు కలుగుతాయండి. విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు. అలాగే పంచమస్థాన శని ఉన్నాడు, పంచమస్థాన శని కూడా మీకు యోగాన్ని కలిగిస్తుంటాడండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే 6th హౌస్లో శుక్రుడు, అలాగా శుక్రుడు 12వ భావాధిపతి శుక్రుడు 6వ భావం ఉన్న 6వ భావంలో శుక్రుడు మాత్రం చాలా తప్పండి. 8వ భావంలో చంద్రుడు, 12వ భావంలో కుజుడు, 6వ భావంలో శుక్రుడు వేసే మంచి ఫలితాలు ఎవరో చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంత మంచి ఫలితాలు ఏమి ఉండవండి. 7వ భావంలో రఘుబుధులు మాత్రము వివాహ వేడుకలు, ఆభరణ యోగాలు, విహారయాత్రలు, అలాగే కుటుంబంలో వృద్ధి. కుటుంబం కంటే ఆ విహారయాత్రలు ఎక్కువ చేస్తారండి. బట్టలు కొనుక్కోవడాలు, మంచి మంచి వస్త్రాలు బాగుంటాయండి. ఎందుకంటే కళత్ర స్థానము, విజయస్థానం ఉంటాం కదా, వ్యాపార వృద్ధి కలుగుతుంది. 8వ స్థానంలో గురుడు ఉన్నాడండి మీకు, అంటే డబ్బులు ఇస్తాడు. కొద్దిగా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి కొంతమంది కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో చంద్రకుజులు అంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు బ్రహ్మాండంగా. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటే సరే అవన్నీ వాళ్ళకి బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అలాగే విదేశాల్లో పర్యటించడము, ఉన్నతమైన చదువు రీత్యా తీర్థయాత్ర చేయడము, అమ్మవారి యొక్క దర్శనాలు, కుజుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శన భాగ్యాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. 10th హౌస్ కుజుడు, కేతువు. 10th హౌస్లో కేతు చాలా మంచిది కదండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి. అంటే వాళ్ళ ఆదాయ వనరులు పెరగడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ జీతాలు పెరుగుతాయని అర్థం. జీతాలు పెరగడము, ప్రమోషన్స్ రావడము, ప్రమోషన్స్ రీత్యా వేరే చోట కొద్ది చిన్న దగ్గర ఊరికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము జరుగుతుంది. ఏదైనా మీ రాశి వాళ్ళకి 12వ భావాన్ని గురుడు చూడడం వల్ల సర్వదా శ్రేష్టమనండి మీకు. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి మీరు మంచి మంచి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారండి ధనము. సో దానివల్ల మీకు మంచి పుణ్యం కూడా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా వృశ్చిక రాశి వాళ్ళకి కాలసర్ప దోషాలు ఉన్నాయి కాబట్టి ప్లానెట్స్ అన్నీ కూడా చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అమ్మవారి పూజలు, అలాగే కాళహస్తిలో రావుకేతుల పూజలు, అంతేకాకుండా గణపతి ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన,
ఏది వీలుంటే అది అభిషేకాలు, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడ. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వ సౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ముఖ్యంగా అది కావాల్సిందే, ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.